బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న సత్యం ప్రభావతిలను చూసి ఒక్కసారిగా ఏంటి మీరు వచ్చేసారా, మౌనిక ఎలా ఉంది, బాగానే ఉందా, అంతా అక్కడ ఓకే కదా, తన 16 రోజుల పండుగని ఎక్కడ జరిపిస్తున్నారు, మన ఇంట్లోనే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ప్రభావతి సత్యం అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తారు. ఇక సత్యం అయితే అవునరా పండుగనైతే జరిపిస్తాం కానీ అని చెప్పి అంటాడు. కానీ లేదు ఏమీ లేదు నాన్న, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి బాలు అయితే డబ్బులు తీసుకొని సత్యం చేతిలో పెట్టి ఇదిగోండి నాన్న, అందాకలా బట్టలు కొనండి, ఇంకా కావాల్సిన డబ్బు అంతా నేను ఇస్తాను, చెల్లెలు పండుగని చాలా ఘనంగా జరపాలి, వాళ్ళు చెప్పుకునే రకంగా చేయాలి, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను సరేనా, అన్నీ నేనే కొనిపెడతాను, నా చెల్లెలకి అన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను నాన్న అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. అది చూసి సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పబోయే లోపే ఇంతలో ప్రభావతి అయితే ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి అంటుంది. దాంతో బాలు అయితే అసలు ఏమైంది నాన్న, ఏం మాట్లాడకుండా అంత మౌనంగా ఉన్నారు, చెల్లెల పండుగని జరిపించడం అంటే మన ఇంట్లో ఒక పండుగే కదా నాన్న, ఎందుకు నన్ను అలా ఉన్నారు, నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటాను కదా, నా చెల్లెల కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి సత్యం అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇక ఆ ఫంక్షన్కి బాలుయే ఉండకూడదని సంజయ్ వాళ్ళు కోరారని బాలుకి తెలియక బాలు ఈ హడావిడి అంతా చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.